జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఫేక్ గాంధీ ఫ్యామిలీ ఉన్నది కదా, తెలుసు కదా మీకు ఎవరో వాళ్ళు ఏదో ఈ దేశం తమ కింద బానిసైనట్టు, భారతదేశాన్ని పరిపాలించడం వాళ్ళ జన్మ హక్కు అనే లెవెల్లో ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినారు. అదేవిధంగా ఎన్నో లెక్కలేని స్కాములతో మొఘలాయిలు ఎంతైతే లూటీ చేశారో, బ్రిటిషర్లు ఎంతైతే లూటీ చేశారో, అంతకు మించి మన దేశాన్ని వీళ్ళ పార్టీలో ఉండేటటువంటి నాయకులు అంతా కూడా లూటీ చేసి పడేశారు. మామూలుగా కాదు. ఇప్పుడు ఆ పాపం వీళ్ళనైతే వెంటాడుతుంది. అది ఏ విధంగా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ను 1937లో స్థాపించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యాన్ని నింపడం కోసం ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగింది. ఈ నేషనల్ హెరాల్డ్ను 5,000 మంది స్వాతంత్ర్యోద్యమకారులు కలిసి తలా కొంత వాటాలు వేసుకొని మరి ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను అయితే ప్రారంభించారు. తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ క్రింద కొన్ని వేల కోట్ల ఆస్తులు బదలాయించడం జరిగింది. అయితే రాను రాను ఈ నెహ్రూ కుటుంబం ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక పైన ఆధిపత్యం చేయడం ప్రారంభించింది. చూడండి, సొమ్మె ఊరిది, సోకి ఊరిది, ఏంది ఇదంతా కూడా. ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికలో భాగస్వాములైనటువంటి 5,000 మంది స్వాతంత్రోద్యమకారులను పక్కన పెట్టడం ప్రారంభించారు. ఆ తరువాత సోనియా గాంధీ కాలం వచ్చినాక ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను నష్టాల్లో ఉన్నట్టు చూపించి దాన్ని వేరే వాళ్లకు 2-3 మార్గాల్లో అమ్మేసి ఆ నేషనల్ హెరాల్డ్ కింద ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను ఈ సోనియా గాంధీ అదేవిధంగా ఈ రాహుల్ గాంధీలు స్వాహా చేసేసారు. చూడండి, ఇప్పుడు 5,000 మందికి వాటా ఉండదు కదా దీంట్లో. మరి వీళ్ళెట్ట అమ్మగలుగుతారు? ఆ వచ్చిన సొమ్ముని వీళ్ళెట్ట దిగమెంగగలుగుతారు? ఏంది ఇదంతా కూడా. ఇకపోతే ఈ నేషనల్ హెరాల్డ్లో ఉన్నటువంటి వాటాదారులందరికీ కూడా అన్నా పైసా కూడా ఇవ్వాల, వచ్చే వాళ్ళకి ఏం లేంగా. దీంతో ఈ నేషనల్ హెరాల్డ్ మీడియా విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇదొక స్కామ్ అని పేర్కొంటూ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేసినాడు. పడింది దెబ్బ. ఇంకా అక్కడ ఈ తతంగం అంతా ఆర్థిక నేరం క్రిందికి వస్తుంది కాబట్టి ఈ నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ దర్యాప్తుకు స్వీకరించిందనమాట. ఇక ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ సోనియా గాంధీల పైన కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. అవి చెప్పాలంటే ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు. అవేంటి అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, నామినేటెడ్ పదవులకు ఎంపిక చేస్తామని, వాళ్ళ వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామని, కొత్త వ్యాపారాలు చేసుకునేందుకు పర్మిషన్లు ఇస్తామని చెప్పి వివిధ వ్యక్తులనిచ్చి పార్టీ సీనియర్ నేతల ద్వారా ఈ రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీలు అక్రమాలకు పాల్పడినారని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. అర్థమవుతుందా? చూడండి, ఆ మోసాలు చూడండి. ఈ విధంగా వివిధ మార్గాల్లో ఈ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి దాదాపుగా 980 కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారన్న నిజాన్ని మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బట్టబయలు చేసేసింది. చూడండి, నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ల క్రింద ఢిల్లీ కోర్టులో దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో ఈ విషయాలను ఈడీ అయితే బయటపెట్టిందనమాట. ఈ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైనటువంటి మోతీలాల్ వోరా అదేవిధంగా ఆస్కార్ ఫెర్నాండేజు, శామ్ పిట్రోడాలతో పాటు మరో ప్రైవేట్ కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియాను కూడా ఎన్ఫోర్స్మెంట్ నిందితులుగా చేర్చింది. అర్థమవుతుందా? అంటే అంత తోడు దొంగలన్నమాట, దండుపాళ్యం బ్యాచ్ లాగా. వీళ్ళంతా కూడా కుట్రపూరితంగా అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి చెందినటువంటి 2,000 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో భాగస్వాములన్న విషయాన్ని కూడా ఈడీ బయటపెట్టింది. యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీలోని కార్యనిర్వాహకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలేనని, వీళ్ళంతా కూడా ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే పనిచేస్తారని చెప్పేసి ఈడీ స్పష్టంగా చెప్పేసింది. సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో తన హోదాను స్వప్రయోజనాల కోసం ఈ రాహుల్ గాంధీ కోసం దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా ఈడీ ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచింది. దీంతో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీలో పూర్తిగా ఇరకపోయినారు. త్వరలోనే వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అర్థమైందా? అది మ్యాటర్. అంటే చేసిన పాపాలేం ఊరికే బాగు కదా. ఇప్పుడు 5,000 మంది కష్టం, అది 5,000 మంది నమ్మకం. దాన్ని తీసుకపోయి ఏదో వీళ్ళ ఆయన సొత్తన్నట్టు దొబ్బకపోయి దాన్ని తీసుకపోయి దొడ్డిదారులు అమ్మి పారదొబ్బి ఆ సొమ్మునంతా కొడుకి గట్టబెడితే ఏంది ఇదంతా కూడా. ఆ పాప మేడికి పోతుంది చేసింది. చూడండి ఇంకా ఏం జరుగుతుందో. అంత సులభంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తప్పు చేయడం జరగదు, చేసిన వాళ్ళని వదిలిపెట్టడం కూడా జరగదు.
ఉండదు. అది నాకు తెలిసినంత వరకు. ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.